అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఎడిటర్ ఛానల్. సో ఇప్పుడైతే ఈ వీడియో మనం 9th క్లాస్ ఫిజిక్స్లో లాస్ట్ లెసన్ అయినటువంటి ధ్వని పాఠ్యాంశంలో రెండవ పార్ట్ ఇది. పార్ట్ 1 కానీ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో విడిచిపెడతాను చూడండి. సో ధ్వని తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలుగా ఉంటాయి అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తిర్యక్ తరంగాలకి అనుదైర్ఘ్య తరంగాలకి తేడా అనేది గత వీడియోలో అయితే మనం చెప్పడం జరిగింది. అంటే తరంగ ప్రయాణ దిశకు లంబంగా అణువులు కంపిస్తూ ఉంటే దాన్ని తిర్యక్ తరంగాలు అంటారు. అలాగే ఏదైనా ఒక తరంగ ప్రయాణ దిశకు సమాంతరంగా అణువులు అనేవి ముందుకి వెనక్కి కదులుతున్నట్లయితే వాటిని మనం అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. అయితే అనుదైర్ఘ్య తరంగాల్లో మనకి సంపీడనాలు అండ్ విరళీకరణాలు అనేవి ఏర్పడతాయని కూడా లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అయితే టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఒక స్ప్రింగ్ని తీసుకోండి, నీ స్నేహితుడిని దాన్ని ఒకవైపు పట్టుకోమనండి, మరోవైపు మీరు పట్టుకోండి. ఇప్పుడు 11.5a ఈ వీడియోలో ఈ ఫోటోలో చూసినట్టుగా తర్వాత వెంటనే మీ స్నేహితుని వైపు నెట్టండి. ముందు సాగదీసి వెంటనే మీ స్నేహితుని వైపు నెట్టండి. నీవేం గమనించావు? నీవు స్ప్రింగ్ను ముందుకు నెట్టడం వెనక్కు లాగడం ద్వారా ఏం గమనించావు? అంటే స్ప్రింగ్ని మనం వెనక్కి లాగడం ద్వారా కానీ లేదా ముందుకు నెట్టినప్పుడు మీరు ఏమైనా గమనించారంటే మనం చూడొచ్చు. స్ప్రింగ్లో ఒక చుక్కను గుర్తించినట్లయితే ఆ చుక్క అలజడి యొక్క ప్రసార దిశకు సమాంతరంగా వెనక్కు ముందుకు కదులుతూ ఉండడం మీరు గమనిస్తారు. అంటే ఆ స్ప్రింగ్ అనేది ఏమవుతుంది, ఒకసారి దగ్గరకు ప్రెస్ చేసేటప్పుడు దాని ప్లేస్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం వెనక్కి ముందుకు ఏమవుతుందంటే కదులుతుంటుంది ప్రతి పాయింట్ కూడాను. మరి ఇలా తరంగ దిశకు సమాంతరంగా అది కదులుతుంటుంది. తీగ చుట్టూలో దగ్గరగా ఉన్న ప్రాంతాలని మనం సంపీడనములు అంటారు. అలాగే తీగ చుట్టూలు విడదీయబడిన ప్రాంతాన్ని మనం విరళీకరణము అని పిలుస్తాం అన్నమాట. సంపీడనాలు విరళీకరణాలను పిలుస్తారు. మనం అందరికీ తెలిసిన విధంగా యానకం ద్వారా ధ్వని ప్రసారం అనేక సంపీడనాలు మరియు విరళీకరణాల శ్రేణి అని చెప్తాం. అంటే ఒక సంపీడనం ఏర్పడిందంటే పక్కనే విరళీకరణ ఏర్పడుతుంది. ఈ సంపీడనం అనేది తర్వాత విరళీకరణంగా మారడం జరుగుతుంది. ఆ పక్కనే ఉండేటటువంటి విరళీకరణం కాస్త సంపీడనంగా మారుతుంది. ఇలా సంపీడనాలు విరళీకరణాలు అనేవి ఒకదానితో ఒకటి తమ యొక్క బలాన్ని అంటే లేదంటే శక్తిని వినిమయం చేయడం ద్వారా అక్కడ ఉండేటటువంటి ధ్వని తరంగం అనేది ముందుకి ప్రయాణించడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు స్ప్రింగ్లో కలుగజేయబడిన అలజడి యొక్క ప్రసారాన్ని యానకంలో ధ్వని ప్రసారంతో పోల్చవచ్చు. ఈ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తాము. అనుదైర్ఘ్య తరంగాలు అంటే ధ్వని అనేది అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణం చేస్తుంది అని చెప్తాను అనమాట. ఈ విధమైన తరంగాలలో యానకంలోని కణాలన్నీ యానకంలో కలుగజేయబడిన అలజడి ప్రసార దిశకు సమాంతరంగా కదులుతాయి. ఇంతకుముందే మనం చెప్పినట్టు సో ఒక యానకంలో ఏర్పడిన అలజడి అనేది తరంగ ప్రయాణ దిశకు సమాంతరంగా జరిగినట్లయితే అటువంటి దాన్ని మనం ఏమంటాం, అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. కణాలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి కదలవు, కానీ అవి వాటి విరామ స్థానం నుండి ఇరువైపులా మాత్రమే కదులుతాయి. ధ్వని తరంగాలు ప్రసారంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడాను ఒక యానకంలో శక్తి అనేది తరంగాల రూపంలో ప్రసరించేటప్పుడు అణువులు అనేవి ఎప్పుడు అంటే తమ ప్రదేశాన్ని మార్చుకోవు. ఎప్పుడు కూడాను అది తిర్యక్ తరంగమైనా సరే, తిర్యక్ తరంగం అంటే తరంగం అనేది తరంగ దిశకు మనకి లంబంగా కంపిస్తుంది. కంపించేటట్టు అణువు ఏమవుతుంది, తరంగ దిశకు పైకి కిందికి కదులుతుంది తప్ప తన ప్రదేశాన్ని అంటే తన ప్లేస్ని విరామ స్థానాన్ని మర్చిపోదు. అలాగే మనకు ధ్వని తరంగాల్లో కూడా మనకి విరళీకరణాలు సంపీడనాలు ఏర్పడేటప్పుడు కూడా తరంగాల్లో ఉండేటటువంటి ప్రయాణ దిశలో ఉండి యానకంలో ఉండేటటువంటి అణువులు అనేవి ఏమవుతాయంటే ఇక్కడ ముందుకి వెనక్కి కదులుతాయన్నమాట. చూసారా, ఇది తిర్యక్ తరంగాల్లో మీకు అభిలంబంగా అయితే అలాగే మనకి అనుదైర్ఘ్య తరంగాల్లో సమాంతరంగా అనమాట. ఇలా తరంగాలనేవి ప్రసరించేటప్పుడు అణువులు అనేవి జస్ట్ కంపిస్తాయి అంతే. అందుకే ధ్వని తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారని చెప్పవచ్చు అని ఇచ్చాడనమాట. మరొక రకమైన తరంగాలు కూడా కలవు. ఇది తిర్యక్ తరంగం. ఒక తిర్యక్ తరంగంలో యానకంలోని కణాలు తరంగ చలన దిశలో కంపనాలు చేయవు, కానీ అవి వాటి విరామ స్థానం నుండి పైకి కిందకి కదులుతాయి. యానకంలోని ప్రతి ఒక్క కణము యానకంలో తరంగ ప్రసార దిశకు లంబంగా వాటి విరామ స్థానం నుండి కంపిస్తూ ఉంటే తరంగాలని మనం తిర్యక్ తరంగాలు అంటారు. అంటే విరామ స్థానానికి లంబంగా కంపించేవి తిర్యక్ తరంగాలు అయితే విరామ స్థానానికి సమాంతరంగా కంపించే వాటిని మనం అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. మనం చెరువులో ఒక గులకరాయిని వేసినప్పుడు నీటి ఉపరితలంపై నీవు చూసే తరంగాలే తిర్యక్ తరంగాలు. అంటే మనకి నీటిపైన వేసేటప్పుడు మనకి ఎత్తు పల్లాలుగా మనకి ఏమవుతుంది, చుట్టూ సర్కిల్స్ వలయాలను ఏర్పడుతుంటాయి. అలాగే కాంతి కూడా ఒక తిర్యక్ తరంగము, కానీ కాంతిలో కంపనాలు చేసేవి యానకంలోని కణాలు.
అలాగే పీడనము లేదా సాంద్రత కాదనమాట అక్కడ, అది ఒక యాంత్రిక తరంగం కాదు అని చెప్తాం అనమాట. తిరియక్ తరంగాలు లక్షణాల గురించి మనం పై తరగతిలో తెలుసుకుంటామని ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్లో మళ్ళీ వీటి గురించి మాట్లాడతాం. ఇక్కడైతే మనకు అనుదైర్ఘ్య తరంగాలు అలాగే ధ్వని ప్రసరణ విధానం గురించి చెప్పడం జరిగింది. మరి ధ్వని తరంగానికి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పదాలు అనేవి ఒకే పదాన్ని సూచిస్తుంటాయి కానీ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో రేపు పొద్దున డిఎస్సీలో అడిగినప్పుడు లేదా టెట్లో అడిగినప్పుడు సో ఆ పదాన్ని మనం క్లియర్గా లింకప్ చేసుకోవాలి. ఓకేనండి, చూద్దామండి. చూడండి, పౌనఃపున్యము తరచుదనం, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతారు. పౌనఃపున్యం అన్నా తరచుదనం అన్నా ఒకటే. రెండోది కంపన పరిమితి, మూడోది వేగం. ఇవండి మనకి ఇచ్చినటువంటి 3 ముఖ్యమైన పదాలు. ధ్వని తరంగం యొక్క గ్రాఫిక్ రూపం అనేది 11.6లో చూపబడింది, అంటే నెక్స్ట్ పేజీలో ఉంది. యానకంలో ధ్వని తరంగం కదిలేటప్పుడు ఏ విధంగా సాంద్రత మరియు పీడనాలు మారుతాయో చూపబడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సమయంలో దూరంతో పాటుగా యానకం యొక్క సాంద్రత, పీడనం మారుతాయి. అంటే ఒక ధ్వని ప్రసరించేటప్పుడు ఆ ధ్వని ప్రసరణ మార్గంలో మనకుండే యానకంలో ఉండేటటువంటి కణాలు అంటే అణువుల యొక్క సాంద్రత, పీడనం మారుతూ ఉంటాయి. యానకంలో ధ్వని తరంగం ప్రసారం చెందేటప్పుడు సాంద్రత మరియు పీడనాల్లో వచ్చిన మార్పులు సరాసరి సాంద్రత మరియు పీడనం కన్నా ఎప్పుడూ కూడా ఎక్కువ మరియు తక్కువ విలువలను మనం చూడవచ్చు అని ఇచ్చాడనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక యానకం అయితే ఇవ్వడం జరిగింది. సో నిజానికి ఇది ఒక వాయుయానం అనుకుందాం. వాయుయానకం తీసుకెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ధ్వని జనకం నుండి మనం మాట్లాడుతున్నాం అనుకుందాం. మాట్లాడేటప్పుడు ఏమైంది, సో నోటికి దగ్గరకు ఉండే అణువులు అనేవి ముందుగా కంపిస్తాయి, అవన్నీ కూడా దగ్గరికి నొక్కబడతాయి. ఇలా నొక్కబడ్డాన్ని మనం ఏమంటాం, సంపీడనాలు అంటాం. నిజానికి సాంద్రత ఎక్కువగా ఉంది అని అర్థం. సంపీడనం అంటే సాంద్రత ఎక్కువగా ఉంది. ఆ పక్కనే మనం చూసినట్లయితే అణువులు చాలా పల్చిగా ఉన్నాయి. ఇక్కడ దీన్ని విరళీకరణం అని పిలుస్తాం. ఇక్కడ మనకి సాంద్రత తక్కువ ఉంది, అంటే సాంద్రత ఎక్కువ మరియు తక్కువ. అంటే ఇలా మనం ఒక ధ్వని మనం ఉత్పత్తి చేసేటప్పుడు ఏమొస్తుంది, ఖచ్చితంగా మనకి సాంద్రతలో వ్యత్యాసం వస్తుంది. మరి సాంద్రత పెరిగిందంటే అక్కడ మనకి పీడనం కూడా పెరుగుతుంది. సాంద్రత పెరిగింది అంటే పీడనం కూడా పెరుగుతుంది. సాంద్రత తగ్గిందంటే పీడనం కూడా తగ్గిందని అర్థం. ఇలా మనకి పీడనంలో వ్యత్యాసము మరియు సాంద్రతల వ్యత్యాసం వల్ల ధ్వని తరంగాలు అనేవి ఒక బిందువు నుండి మరో బిందువుకు ప్రయాణించడం అనేది జరుగుతుందన్నమాట. మరి దీని గురించి ఏమి ఇచ్చాడు చూద్దాం. సంపీడనం అనేది కణాలన్నీ ఒకే చోట గుంపుగా కలిసినటువంటి ప్రాంతము మరియు దాన్ని 11.6cలో చూపబడిన విధంగా వక్రరేఖను పై భాగంతో సూచిస్తారు. అంటే శిఖర భాగం గరిష్టంగా గల సంపీడనాన్ని సూచిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉండేటటువంటి అనుదైర్ఘ్య తరంగాల్ని మనం ఒక రేఖాచిత్రం మీద వేసినట్లయితే ఎక్కడైతే మనకి అణువులు అనేవి దగ్గరగా పీడనం ఎక్కువ ఉందో, సాంద్రత ఎక్కువ ఉందో ఇక్కడ మనకి ఎత్తుగా చూపించడం జరిగింది. ఎక్కడైతే మనకి విరళీకరణాలు ఏర్పడ్డాయో అంటే అణువుల సాంద్రత తక్కువ వచ్చిందో దాన్ని దిగువగా మనకి చూపించారనమాట. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఎక్కడైతే మీకు సాంద్రత పెరిగిందో ఇక్కడ చూసారా పీడనం పెరిగింది, అక్కడ మళ్ళీ పైకి చూపించడం జరిగింది. అంటే సంపీడనాల్ని పైవైపు, విరళీకరణాలు కింద వైపు చూపించడం జరిగింది. మరి ఈ తరంగ చిత్రంలో ఎత్తు పల్లాలకి మళ్ళీ పేర్లు ఉంటాయండి. పైకి ఇలా ఎత్తు వచ్చింది అనుకోండి, దాన్ని శృంగము అని పిలుస్తాం అనమాట. ఎక్కడైతే లోయ లేదా గొంత వచ్చింది అనుకోండి, దాన్ని ద్రోణి అంటాం అనమాట. ఓకేనండి. సో మరి మధ్యలో రాసే లైన్ మనం ఏమంటే యావరేజ్, సరాసరి సాంద్రత లేదా సరాసరి పీడనం లైన్ నుండి మనం కంపేర్ చేస్తాం. సరాసరి పీడనం లేదా సరాసరి సాంద్రత కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాం, శృంగం అంటాం. సరాసరి కన్నా తక్కువ ఉంటే దాన్ని ద్రోణి అని పిలుస్తాం అనమాట. ఇలా మనకి తరంగాలను రేఖాచిత్రం పైన చూపించడం జరిగింది. అందుకే సంపీడనాలు అధిక సాంద్రత అనే విధంగా, పీడనం అధికంగా గల ప్రదేశాలు, విరళీకరణాలు అనేవి తక్కువ సాంద్రత కలిగి కణాలన్నీ దూరంగా విస్తరించబడిన ప్రాంతాలు మరియు వాటిని లోయతో సూచిస్తారు. అనగా వక్రరేఖ యొక్క క్రింది భాగాన్ని మనం చూడవచ్చు. ఉబ్బెత్తు భాగాన్ని తరంగం యొక్క శృంగం అంటాము, అలాగే లోతు భాగాన్ని ద్రోణి అంటాము. ఈ విధంగా మనం చూపడే విధంగా 2 వరుస సంపీడనాల మధ్య దూరము లేదా చూడండి 2 వరుస సంపీడనాలు మధ్య దూరము లేదా 2 వరుస విరళీకరణాల మధ్య దూరాన్నే మనం తరంగ దైర్ఘ్యము అంటాము. చూసారు కదా, అంటే ఇక్కడ 2 వరుస విరళీకరణాలు ఈ రెండింటి మధ్య దూరం లేదా 2 వరుస సంపీడనాలు ఈ రెండింటి మధ్యనైనా దూరం. ఓకేనండి. సో లేదా ఇంకా మనం క్లియర్ కట్ ఉన్నత క్లాసులో మనం చెప్తామంటే ఒక శృంగము, ఒక ద్రోణి. చూసారా,
ఒక శృంగం యొక్క ఒక ఆస్పందన తర్వాత వరుసలో వచ్చేటటువంటి రెండవ ఆస్పందన బిందువులు అని పిలుస్తారు. ఈ రెండు బిందువుల మధ్య దూరం లేదా మన టెక్స్ట్ బుక్లోని ప్రకారం రెండు శృంగాల మధ్య దూరము లేదా రెండు ద్రోణుల మధ్య దూరము మనం ఏమని పిలుస్తాం? తరంగ దైర్ఘ్యం అంటాము. దీన్ని లాంబ్డా అనే ఒక గ్రీక్ అక్షరంతో సూచిస్తాం. నిజానికి దూరానికి ప్రమాణమే కాబట్టి తరంగ దైర్ఘ్యాన్ని కూడా మనకి SI ప్రమాణాలు మనం మీటర్లోనే చెప్తాం అన్నమాట. మరి దీనిపైన ఒక శాస్త్రవేత్త గురించి మనకి ఇవ్వడం జరిగింది. 1857 ఫిబ్రవరి 22న జర్మనీలో హాంబర్గ్లో హెన్రిచ్ రొడాల్ఫ్ హెడ్జ్ జన్మించాడు. హెడ్జ్ అండి యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ నందు విద్య అభ్యసించాడు. ఈయన తన ప్రయోగాల ద్వారా జేసీ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత సిద్ధాంతమును నిర్ధారించాడు. ఓకే, తన ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేశాడు అనమాట. భవిష్యత్తులో రాబోయే రేడియో, టెలివిజన్, టెలిగ్రాఫ్, టెలివిజన్లకు కూడా నాంది వేశాడు. ఇతని ఆవిష్కరణ భవిష్యత్తులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వివరించిన కాంతి విద్యుత్ ఫలితంను కూడా ఒకటి. ఇతని గౌరవార్థం పౌన పుణ్యానికి ఇతని పేరుతోనే హెడ్జ్ అని యూనిట్లు నామకరణం చేశారన్నమాట. HZ హెడ్జెస్ అని పిలుస్తాం. ఓకేనండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, పౌన పుణ్యానికి ప్రమాణాలు ఏమిటి? పౌనపుణ్యానికి ప్రమాణాలు అంటే హెడ్జెస్ అని చెప్తాను అనమాట. ఇక తర్వాత రెండోది తరచుదనం. ఇప్పుడే చెప్పుకున్నాం చూడండి, పదాలను కన్ఫ్యూజ్ అవ్వకండి. పౌనపుణ్యం అన్న తరచుదనం అన్న ఒకటే. అనేది ఒక సంఘటన ఎంత తరచుగా జరుగుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకి మీటరు ఒక డ్రమ్మును కొడుతున్నాడు అనుకుందాం. ఉదాహరణకి మీరు ఒక డ్రమ్మును కొడుతున్నారు అనుకుందాం. ఒక ప్రమాణ కాలంలో డ్రమ్మును కొట్టే సంఖ్యను ఆ డ్రమ్ము కొట్టే తరచుదనం అని పిలుస్తాం. అంటే మనం ఒక నిమిషం తీసుకున్న నిమిషంలో ఆ డ్రమ్మును ఎన్నిసార్లు కొట్టారు అని లెక్క పెడితే అది దాన్ని మనం తరచుదనం అంటాం. అంటే యానకం ద్వారా ధ్వని ప్రసారం జరిగేటప్పుడు యానకం యొక్క సాంద్రత గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్యలో డోలనం చేస్తుందని మనకందరూ తెలుసు. అంటే ఎప్పుడైనా సరే తరంగం అనేది ఒక యానకం గుండా వెళ్ళేటప్పుడు అటు శృంగంలో కానివ్వండి ఇటు ద్రోణిలో కానీ ఏం చేస్తుందో కంపనాలు చేస్తూ ఉంటుందని తెలుసు. తన ప్లేస్ని మారుస్తుంటుంది. ఓకేనా. సాంద్రత గరిష్ట విలువ నుండి కనిష్ట విలువకు మరలా గరిష్ట విలువ నుండి మారడం ఒక పూర్తి కంపనం సూచిస్తుంది. అంటే గరిష్టం నుండి కనిష్టానికి మారి మళ్ళీ కనిష్టం నుండి గరిష్టానికి వెళ్ళే ప్రయత్నాన్ని మనం ఒక పూర్తి కంపనంగా చెప్తాం అన్నమాట. ఒక ప్రమాణ కాలంలో జరిగే కంపనాల సంఖ్యను ధ్వని తరంగం యొక్క పౌనఃపున్యం అంటారు. ప్రమాణ సమయం అంటే ఒక సెకండ్ తీసుకుందాం. ఒక సెకండ్లో ఎన్ని కంపనాలు చేస్తుందని లెక్క పెట్టారనుకోండి, ఆ సంఖ్యనే మనం ఏమంటాం? తరచుదనము లేదా పౌనఃపున్యం అంటాం. ఒక ప్రమాణ కాలంలో మనల్ని దాటే సంపీడనాలు లేదా విరళీకరణాల సంఖ్యను మనం గణించినట్లయితే మనం ధ్వని తరంగం పౌనఃపున్యం పొందవచ్చు. అంటే ఒక ధ్వని తరంగం వెళ్ళేటప్పుడు ఒక నిర్దిష్ట బిందువు వద్ద మనం ఉండి ఒక సెకండ్ కాలంలో ఎన్ని దాటుతున్నాయో లెక్క పెడితే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే దాని యొక్క పౌనఃపున్యం అని పిలుస్తాం. దీన్ని సాధారణంగా వీలాగా రాస్తారండి, కానీ చదివేటప్పుడు న్యూ అంటారండి. అంటే జస్ట్ ఆ వీని కాస్త మనం బెండ్ చేయాలి, న్యూ అంటాము. దీని యొక్క SI ప్రమాణాలు హెడ్జెస్ అండి. ఓకేనా. గుర్తు HZ. రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు ఒక స్థిర బిందువును దాటుటకు పట్టు కాలాన్ని తరంగం యొక్క కాల వ్యవధి అని పిలుస్తారు. అంటే ఒక తరంగం అనేది ఒక బిందువును దాటడానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఒక తరంగం అనేది ఒక బిందువును దాటడానికి ఎంత కాల వ్యవధి పడుతుందో దాన్నే మనం ఏమని పిలుస్తాం? దాని యొక్క కాల వ్యవధి అని పిలుస్తాం అనమాట. మరొక రకంగా ఒక పూర్తి కంపనం చేయట పట్టు కాలాన్ని ధ్వని తరంగం యొక్క కాల వ్యవధి అని అంటారని డైరెక్ట్గా డెఫినేషన్ ఇచ్చాడు. ఒక ధ్వని తరంగం పూర్తవడానికి పట్టిన కాలం. మరి ఇది కాలం కదా, దీన్ని T అనే గుర్తుతో సూచిస్తారు. SI ప్రమాణాలు దీనికి సెకండ్స్ అనమాట. ఓకే. పౌనఃపున్యము మరియు కాల వ్యవధుల కింది సంబంధాన్ని సూచించవచ్చు. V ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/T. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/T. ఒక ఆర్కెస్ట్రాలో వయోలిన్ మరియు పిల్లన్ గ్రోవిని ఒకేసారి వాయించవచ్చు. రెండు ధ్వనులు ఒకే యానకం నుండి అనగా గాలి ద్వారా ప్రయాణిస్తాయి, ఒకేసారి మన చెవిని చేరుతాయి. ధ్వని జనకంలో సంబంధం లేకుండా రెండు ధ్వనులు ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయని మనందరూ తెలుసు. కానీ మనం గ్రహించే శబ్దాలు వేరువేరుగా ఉంటాయి. అంటే వయోలిన్ ధ్వని కానివ్వండి, పిల్లన్ గ్రోవ్ ధ్వని కానివ్వండి, మన చెవికి చేరిన తర్వాత వాటిని గుర్తించడంలో కాస్త మనం తేడా గమనిస్తాం అన్నమాట. ధ్వనిలో
అనుసంధానించబడిన లక్షణాల్లో తేడా వల్ల ఇది జరుగుతుంది. నిజానికి ఆ ధ్వని యొక్క లక్షణం ఏదైతే ఉత్పత్తి అయిందో ధ్వని, ఆ ధ్వనిలో అంటే లక్షణం వల్ల మనం చెప్తాము. ఆ ప్రత్యేకించి ఆ లక్షణాన్ని మనం ఏమని పిలుస్తామంటే పిచ్ అంటాం. దీనే కీచుదనం అనేది ఈ లక్షణాల్లో ఒకటి అంటాం. ధ్వనిజనకం నుండి విడుదలైన ధ్వని యొక్క పౌనఃపున్యాన్ని మెదడు ఏ విధంగా విశ్లేషిస్తుందో దానినే ధ్వని యొక్క పిచ్ అంటారు, కీచుదనం అంటారు. అంటే మన మెదడు దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తుందో దాన్ని మనం కీచుదనం అంటాం అన్నమాట. ధ్వనిజనకం వేగంగా కంపించడం వల్ల పౌనఃపున్యం అధికంగా ఉంటుంది. అంటే ధ్వనిజనకం వేగంగా కంపించింది అనుకోండి, ఎక్కువ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక సెకండ్లో ఎక్కువ తరంగాలు ఉత్పత్తి చేసిందంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటాం, పౌనఃపున్యం అంటాం. అధిక పౌనఃపున్యం గల ధ్వని అధిక పిచ్చుని కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అధిక పౌనఃపున్యం గల ధ్వని అధిక పిచ్చిని కలిగి ఉంటుంది. అధిక పిచ్చి గల ధ్వనికి అనుగుణంగా ప్రమాణ కాలంలో ఒక స్థిర బిందువును దాటిన వెళ్ళే సంపీడనాల విరణీకరణ సంఖ్య కూడా అధికంగా ఉంటాయి. సో రివర్స్ చెప్పాం. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా ఉంటుంది, పిచ్ ఎక్కువ ఉందంటే పౌనఃపున్యం ఎక్కువ ఉంటుంది. చూసారు కదా, దాన్ని రివర్స్లో చెప్పాం అనమాట. వివిధ పరిమాణాలు మరియు సందర్భాల్లో వేరువేరు తరచుదనాలతో కంపించే వస్తువు వివిధ పిచ్చులను గల ధ్వనులను ఉత్పత్తి చేస్తుంది. అంటే వివిధ పరిమాణాలు గల సందర్భాలు అంటే పరికరాలు అనేది చిన్నది పెద్దదని చూస్తాం. చిన్న తబలా తీసుకున్నాం, పెద్ద డప్పు తీసుకున్నాం అనుకోండి, రెండు కూడా వేర్వేరు పిచ్చులను ఉత్పత్తి చేస్తాయి. సగటు విలువకు ఇరువైపులా యానకంలో ఏర్పడిన గరిష్ట అలజడినే ఆ తరంగం యొక్క కంపన పరిమితి అంటారు. అంటే ఒక కంపనం చేసేటప్పుడు గరిష్టంగా అణువులు ఎంత తమ స్థానాన్ని భ్రంశింపచేస్తాయో దాన్ని మేమంటాము కంపన పరిమితి అంటారు. సో దీన్ని పటం 11.6Cలో చూపించిన విధంగా ఏతో సూచిస్తారని ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఇక్కడ మనం చూడవచ్చు, తరంగ ప్రసారం తక్కువ పిచ్చి ఉందనుకోండి, తరంగాలు అనేవి ఎలా ఉన్నాయో చూడండి. తరంగ దైర్ఘ్యం సేమ్, కాకపోతే తరంగాల మధ్యన కాల పరిమితి ఎక్కువగా ఉంది. అదే తరంగం పిచ్చి ఎక్కువ ఉందనుకోండి, అంటే తక్కువ సమయంలో ఎక్కువ తరంగాలు, తక్కువ సమయంలో ఎక్కువ తరంగాలు వస్తే దాని పిచ్ అనేది ఎక్కువ ఉందని చెప్తాం. దీన్ని చెప్పేటప్పుడు మనకు చిన్న క్లాసుల్లో గుర్తుంటుంది అనమాట. ఏది ఒక దోమ యొక్క పిచ్కి అదేవిధంగా సింహం యొక్క పిచ్చికి తేడా ఏమిటి? సింహం యొక్క పిచ్చి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఒక సెకండ్లో వచ్చేసే కంపనాల సంఖ్య తక్కువ, పౌనఃపున్యం తక్కువ కాబట్టి. అదే మీరు దోమ తీసుకున్నట్లయితే దాని యొక్క పిచ్చి అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది తక్కువ సమయంలో అనమాట. సో ధ్వనికి సంబంధించినంత వరకు దీని ప్రమాణాలు సాంద్రత లేదా పీడన ప్రమాణాలు అని చెప్తారనమాట. సో సాంద్రతకు ఏ ప్రమాణాలు అయితే ఉంటాయో అలాగే పీడనానికి పాస్కల్ అంటాం కదా, అవే అనమాట. ధ్వని యొక్క గంభీరత్వము లేదా మృదుత్వం అనేది సాధారణంగా దాని కంపన పరిమితి ద్వారానే గుర్తిస్తాం. ధ్వని తరంగం యొక్క కంపన పరిమితి అనేది ఆ వస్తువు ఎంత బలంతో కంపనాలు గురి చేస్తున్నాయో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత బలంగా కంపనాలు చేస్తుందో ఆ వస్తువు ఆ కంపనాల యొక్క తీవ్రతపైనే ఆ ధ్వని తరంగం యొక్క కంపన పరిమితి అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీకు రెండు ఇవ్వడం జరిగింది. మృదుత్వ ధ్వని, సో కంపన పరిమితి తక్కువ ఉంది. గంభీర స్వరము, కంపిన త్వరం ఎక్కువగా ఉంటుంది. అది కీచు ధ్వని తీసుకుంటే సగటు కన్నా తక్కువ ఉంటుంది. సగటు కన్నా తక్కువ ఉందంటే అది కీచుతనం అని అర్థం అవుతుంది అనమాట. మనము మృదువైన ధ్వని వినగలము, ఎందుకో నువ్వు చెప్పగలవు అంటే క్వశ్చన్ వేశాడండి. ధ్వని తరంగము దాని మూలస్థానం నుండి విస్తరిస్తుంది. ధ్వని తన మూలస్థానం నుండి దూరంగా జరుగుతున్నప్పుడు దాని కంపన పరిమితి బిగ్గరతలు తగ్గుతాయి. ఇది వాస్తవం. ఇప్పుడు మనం ఒక మైక్ సెట్ డీజే బాక్స్ దగ్గర ఉన్నాం అనుకుందాం. సో ఆ బాక్స్ దగ్గర ఉన్నంతసేపు మనకు సౌండ్ చాలా బిగ్గరగా వినిపిస్తుంది. కొద్ది దూరం వెళ్ళామనుకోండి, దాని కంపన పరిమితి బిగ్గరత రెండు కూడా తగ్గిపోతాయి అన్నమాట. బిగ్గరత ధ్వని ఎక్కువ శక్తితో కూడుకున్నది కాబట్టి అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఒకే పౌనఃపున్యం కలిగిన గంభీరమైన మరియు మృదువైన ధ్వని తరంగాలను మీరు 11.8లో చూడవచ్చు అని ఇచ్చాడు. సో 11.8లో మనకి ఇక్కడైతే చూడవచ్చు మృదు తరంగం, గంభీర తరంగం. ఒకే పిచ్ మరియు తీవ్రత కలిగిన ధ్వనులను ఒకదాని నుండి మరొకటి దాన్ని వేరు చేసే లక్షణాన్నే ధ్వని యొక్క నాణ్యత అంటారు. అంటే 4 లేదా 5 తరంగాలు, ధ్వని తరంగాలు ఒకేసారి వచ్చాయనుకోండి, వాటిని మనం వేరు చేయగలిగి వాటి యొక్క మాధుర్యాన్ని గుర్తించామనుకోండి, అప్పుడే దాన్ని నాణ్యత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వచ్చేటటువంటి ప్లేబ్యాక్ సింగర్స్ పాడినటువంటి పాటలు, మ్యూజిక్ మీరు చూడవచ్చు. పాట, అందులో ఉన్న మ్యూజిక్లో ఉండేటటువంటి ప్రతి వాయిద్యాన్ని మనం ఈజీగా గుర్తించగలుగుతాం. అంటే అక్కడ సౌండ్ క్వాలిటీ ఎక్కువ ఉందని అర్థం.
సౌండ్ క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంతసేపు విన్నా కూడా వినసొంపుగా ఉంటాయి. ఎక్కువ వినసొంపుగా ఇచ్చే ధ్వనినే అధిక నాణ్యత గల ధ్వనిగా చెప్తాము. ఒకే పౌనపున్యం గల ధ్వనికి మనం స్వరం అని పిలుస్తాము. వివిధ పౌనపున్యాలు కలిగి ద్వారా ఉత్పత్తి అయిన ధ్వనిని నోట్ అని పిలుస్తాము. స్వరము నోట్ అండి. ఇక్కడైతే చూడొచ్చు. సో కొన్నిసార్లు మనకి ప్లేబ్యాక్ సింగర్ సినిమాలో మనం మ్యూజిక్ వింటుంటాము. వాయిస్ వెనకాల ఉండే డ్రమ్స్ కానివ్వండి, లేక పియానో కానివ్వండి, లేకపోతే పిల్లన్ గ్రౌండ్ కానివ్వండి, వయోలిన్ సౌండ్ కానీ ఇవన్నీ కూడా మనం వినేటప్పుడు దేనికది సెపరేట్ చేయగలుగుతాం. సెపరేట్ చేయగలిగి ప్రతి సౌండ్ను కూడా మనం ఆస్వాదిస్తాం. ఇలా ప్రతి సౌండ్ను కూడా విడగొట్టేటట్టుకుంటే దాన్ని ఏమంటాము, నాణ్యత ఉందంటాం. మరి కొన్నిసార్లు మ్యూజిక్ చూస్తాం, వెస్టర్న్ మ్యూజిక్ చూస్తాం, మొత్తం కలిపి కొడతారు. సో ఏది కూడా మనం గుర్తించలేం తేలిగ్గా. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే మనం గుర్తించలేము. ఇక్కడైతే నోట్ అని ఇచ్చాడనమాట. నోట్ అని ఇచ్చాడు అటువంటి తరంగాల్ని. అలాగే కేవలం ఒకే ఒక ధ్వని ఉందనుకోండి, దాన్ని స్వరం అని పిలుస్తాము. మన హిందుస్థానీ మ్యూజిక్లో చూసినా, లేకపోతే మనకి కర్ణాటక సంగీతంలో చూసినా కూడా ముందుగా వయలిన్ వాయిస్తారు, తర్వాత తబలా వాయిస్తారు, తర్వాత వోకల్ చేత పాడిస్తారు, తర్వాత మృదంగాన్ని వాయిస్తారు, చివర్లో అన్నీ కలిపి వాయిస్తారు. దాన్ని స్వరాలు తర్వాత నోట్ అని పిలుస్తాను అనమాట. అది వినడానికి కూడా హాయిగా ఉంటుంది. శబ్దం అనేది వినడానికి ఆహ్లాదకరంగా ఉండదు. అంటే చూసారా, సంగీతం అనేది వినడానికి ఆహ్లాదాన్ని ఇస్తే శబ్దం అనేది మనకి ఆహ్లాదకరంగా ఉండదన్నమాట. ఆహ్లాదకరంగా మరియు మంచి నాణ్యత కలిగి ఉండేదాన్ని మనం సంగీతాన్ని పిలుస్తాం. ఇక్కడ చూడండి, తరంగం యొక్క ఏ లక్షణం తీవ్రత పిచ్చులను నిర్ణయిస్తుందని అడిగారు అనమాట. సో పౌనఃపున్యం అండి. ఓకే, గిటార్ లేదా కారు హారన్లలో ఏది ఎక్కువ పిచ్ని కలిగి ఉంటుంది అంటే మనకి గిటార్ అనేది కీచుదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క పిచ్ ఎక్కువగా ఉంటుందని చెప్తాం. ఓకేనా. బిగ్గరత్ అంటే కారు హారన్లో ఉంటుంది, కీచుదనం అయితే గిటార్లో ఉంటుంది. ధ్వని వేగాన్ని తరంగాల్లో గల సంపీడనాలు లేదా విరళీకరణాలు వంటి ఒక బిందువు ప్రమాణకాలము పయనించే దూరంగా నిర్వచిస్తాం. మీకు తెలుసా, వేగం ఈక్వల్ టు దూరము బై కాలము. అలా అనుకుంటే ఇక్కడ లాంబ్డా అనేది ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యము. అది ఒక ధ్వని తరంగం ఒక ప్రమాణ కాలం టీలో ప్రయాణించింది అనుకుంటే వేగము ఈక్వల్ టు మనకు సూత్రం అవుతుంది, లాంబ్డా బై టీ అవుతుంది అనమాట. ఇక్కడ వి ఈక్వల్ టు లాంబ్డా వి అని చెప్తాం అనమాట. అంటే మనకి వేగము ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం ఇంటూ పౌనఃపున్యం అని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి. సో 1/t ఈక్వల్ టు న్యూ కదా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధ్వని వేగము ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యము ఇంటూ పౌనఃపున్యం అని చెప్తాను అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన యానకంలో అన్ని రకాల సమాన భౌతిక పరిస్థితుల వద్ద అన్ని రకాల పౌనఃపున్యాల ధ్వని దాదాపు ఒకే వడితో ప్రయాణం చేస్తుందని చెప్తాం. అంటే మనకు నిర్దిష్టమైనటువంటి పౌనఃపున్యాలు ఇచ్చేటప్పుడు, తరంగ దైర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు అక్కడ ఉండే ప్రతిదీ కూడాను సమాన వడితో ప్రయాణిస్తుందని చెప్తాం. ఇప్పుడు లెక్క అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక ధ్వని తరంగము 2 kHz తరచుదనాన్ని 35 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంది. అది 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధ్వని తరంగం 2 kHz ఇచ్చాడు. సో SI యూనిట్స్ ఇచ్చాడు. ఓకే, కరెక్ట్ అండి. కానీ తరంగ దైర్ఘ్యం అనేది 30 సెంటీమీటర్లు ఇచ్చాడు. కానీ SI సిస్టంలో అయితే మనకు మీటర్స్లో చెప్పాలి. కాబట్టి దీన్ని 0.35 మీటర్స్గా మనం మార్చాలి. ఇక్కడ చూడండి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫైనల్గా మనం మల్టిప్లై చేసినట్లయితే 700 వస్తుంది. 700 అనేది మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం. మరి 700 మీటర్ పర్ సెకండ్స్తో ప్రయాణించే ధ్వని అనేది 1.5 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది? సో 1.5 కిలోమీటర్స్ అంటే ఇంటూ 1000తో ఇంటూ చేసామనుకోండి 1500 మీటర్స్ బై 700 మీటర్స్ అనమాట. 1500 మీటర్స్ బై 700 మీటర్స్ ఇది ఫైనల్గా మీకు ఏమవుతుంది 2.1 సెకండ్. సో మొత్తం 1,500 కిలోమీటర్ల శబ్దం ప్రయాణించడానికి మీకు 2.1 సెకండ్ల పడుతుంది అని అయితే మనం చెప్తాము. ఇక్కడ ఒక ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం, కాల వ్యవధి, కంపన పరిమితి అంటే ఏమిటి, ఇవన్నీ డెఫినేషన్స్ అనమాట. పిల్లలకు సంబంధి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా మనం చాలా టాపిక్ అవుతుంది, నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇప్పటివరకు ఈ వీడియోలో మనం ఏం చూసామంటే ధ్వని తరంగం యొక్క లక్షణాలు, పౌనఃపున్యాలు అంటే ఏదో, బిగ్గరత, తీవ్రత అంటే ఏమిటో కూడా మనం చెప్పాం. నెక్స్ట్ వీడియోలో మనం వివిధ యానకాలలో ధ్వని యొక్క వడి అనే టాపిక్ గురించి అయితే చర్చిద్దాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆరోగ్య సమస్యల వల్ల, అదేవిధంగా మీ అందరూ తెలుసు ఇప్పుడు మాలలు వేసే టైం వల్ల
పక్కనే సన్నిధానం ఉండే వల్ల ఇబ్బంది కూడా అయింది. అందువల్ల ఎటువంటి వీడియోస్ రికార్డ్ చేయలేదు. ఇకపైన అన్ని వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తుంటాయి. సో ఇలానే ఆదరిస్తారా అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో 3వ పార్ట్ని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.